అతి తక్కువ సమయంలోనే 25 సినిమాలు తీసిన సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. 3 నెలల్లో ఓ సినిమా పూర్తయిపోవాలని ఏ హీరో ఫిక్స్ అయినా గానీ వాళ్లకు పూరి జగన్నాథ్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తూ ఉంటాడు. పూరి కూడా క్వాలిటీ మేకింగ్ తో తక్కువ సమయంలో సినిమా తీసి శభాష్ అనిపించుకున్నవాడే. అందుకే పూరితో సినిమా అంటే స్టార్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అందరూ స్టార్ హీరోలతోనూ పూరి అలాంటి ర్యాపోనే కొనసాగించాడు కూడా. అందుకే సీజన్ లో ఒక్క స్టార్ హీరోతో అయినా సినిమా చేస్తూ పూరి దర్శకుడిగా తన స్టార్డమ్ ని కాపాడుకుంటూ వచ్చాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మరీ ముఖ్యంగా రవితేజతో హిట్లు కొట్టాడు పూరి. వాళ్ళు కూడా పూరి ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చేయటానికి ముందుకొచ్చేవారు. అయితే గత కొన్నేళ్లుగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పూరి వమ్ము చేసుకుంటూ వస్తున్నాడు. మెల్లిమెల్లిగా ఒక్కో హీరోకి దూరం అయిపోతున్నాడు. తాజాగా ఇజం ఫ్లాప్ తో పూరి దాదాపుగా హీరోలకు దూరంగా ఒంటరివాడైపోయాడు. ఇజం ఎఫెక్ట్ మొదట పడింది ఎన్టీఆర్ పైనే. ఎన్టీఆర్ పూరి కాంబోపై జనాలు ఆశలు వదులుకున్నట్లయింది. మహేష్ బాబు కోసం పూరి ఓ కథ రెడీ చేశాడు జనగణమన పేరుతో. ఆ సినిమాకి మహేష్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కథ నచ్చినా మహేష్ నుంచి ఎలాంటి స్పందన రావటం లేదని పూరి కూడా స్వయంగా వెల్లడించడంతో జనగణమన ఆగిపోయినట్టే. ఇక పవన్ పూరి కాంబో మరోసారి తెరకెక్కడం అసాధ్యం. కెమెరామెన్ గంగతో రాంబాబు సమయంలో పవన్ కళ్యాణ్ పూరి మధ్య విభేదాలు తలెత్తటమే అందుకు కారణం. ఇక మిగిలింది రవితేజ మాత్రమే. రవితేజ కెరియర్ బాగా స్లో అయిపోయింది. తనకి సినిమాలు చేసే మూడ్ లేదని స్వయంగా పూరినే చెప్తున్నాడు. ఇక చేస్తే గీస్తే రవితేజ పూరి కాంబోలోనే చెయ్యాలి, కానీ ఇది సెట్స్ పైకి వెళ్లటం కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు. సో పూరి తన హీరోలందరికీ దూరం అయిపోయినట్టే. ఇక కొత్త వాళ్లతో బండి లాగించాలి.